చేశాడో తెలివి ఎక్కువ ఆరోపణ చేశాడో లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాపితంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు పవిత్రతకే కాదు నాణ్యతకి పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అన్నప్రసాదాలు కానీ ప్రసాదం కానీ తయారీలో నాణ్యతలో శుభ్రతలో నెంబర్ 1 అని పేరు. అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేవాలయాలు దేశంలో అనేక దేవాలయాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ప్రసాదాలు తయారు చేస్తారు, ఏ విధంగా ప్రమాణాలు పాటిస్తారు అనే దాని మీద అధ్యయనం చేసి వారు కూడా దీని నుంచి తెలుసుకునేంత స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దశాబ్దాలుగా ఒక పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ఏమిటంటే ఏదైనా సరే ఒక లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు. ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కదా, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఒక ఈ టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో ఎవరైతే L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని పరిశీలన చేస్తారు, టెస్ట్ చేస్తారు. దాని నుంచి శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకు పంపిస్తారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ గాని కరెక్ట్గా గాని లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా 18 ట్యాంకర్లు పంపించేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2014-19లో కూడా నాణ్యత లోపించింది, టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు. ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు. ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు. ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు. ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండంగానే రొటీన్ గా వచ్చినటువంటి టెండర్స్లో టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లైస్ సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేయటం మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు. ఇది జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే 14-19లో కూడా సుమారుగా 15 ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక్కి పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు, అయిపోయింది. ఆ తర్వాత శ్యామలరావు గారు ఈవో గారు ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించాము అని చెప్పారు. ఇది జులైలో. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఈ కూటమి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలందరూ దానిలో ఒక అపవిత్రమైన మాట, పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పుకోకుండా ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు, ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్నే ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద,